సంస్కృతంలో ఐశ్వర్యంతో అనుభవించే భోగాన్ని భోగం అంటారు, పాము పడగన కూడా భోగం అంటారు. అదేం అర్థం అండి? రెండు అర్థాలు ఉండొచ్చు, రెండు అర్థాలు ఇలాగా ఉండేది అంతే. మరి దాని అంతరార్థం అది. అందుకే విష్ణుమూర్తిని మీరు గమనించండి, వైకుంఠంలో అన్ని భోగాలు ఉంటాయి. ఆదిశేషుడి మీద పడుకుని ఉంటాడు, 1000 పడగల పడక. ఎవరికుందో ఐశ్వర్యం. శ్వేతద్వీపం, తెల్లని శ్వేతద్వీపం, తెల్లని పాలసముద్రం, సమస్త సంపదలకి మూలమైనటువంటి లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర ఉంటుంది. అంతకంటే భోగం ఏమిటి? నారద తుంబురులు సంగీతం పాడుతూ ఉంటారు, దేవతలు నిలబడి స్తోత్రం చేస్తూ ఉంటారు, గరుత్మంతుడు బ్రహ్మాండంగా ఇలా రెక్కల బోయింగ్ 707 విమానంలో ఇలా కూర్చుంటాడు, రావయ్య యాత్రలు ఫ్రీ టికెట్ అని. ఇంత భోగం ఎవరికి ఉందండి? ఇన్ని భోగాలు ఉన్నా మీరు గమనించండి, విష్ణుమూర్తి ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు. పాలసముద్రంలో శేషశయనం మీద ఉన్నటువంటి విష్ణువు చిత్రాన్ని మీరు గమనించండి. గమనించాలంటే దానికి బొట్లు ఎట్టకూడదు, దండలు వేయకూడదు, గమనించాలి. మనకుండే పిచ్చి ఇది. ఫోటో కనపడగానే ముందు దండలు వేసి బొట్టెట్టి పారిపో అంతే. హారతి ఇచ్చి ఓ గొడవ అయిపోయింది. పైగా హారతి ఇవ్వడం వల్ల పుణ్యం, శుక్రవారం ఇస్తే పుణ్యం, మగాడిస్తే పుణ్యం, ఆడదిస్తే పుణ్యం, పుణ్యమే పెరిగింది, మనకి జ్ఞానం పోయింది మొత్తం. నీ హారతి ఎవరికి కావాలి? దేవుడికి నీ హారతితో సంబంధం ఏమిటి? హారతి వల్ల ప్రయోజనం ఉంటే మనకు ఉంటుంది, అంతేగాని దేవుడికి ఏం సంబంధం? నువ్వు ఇచ్చిన హారతిని బట్టి పుణ్యాలు వస్తాయా? ఫోటోలు కనపడగానే హారతి ఇచ్చేయడం, బొట్లు ఎట్టేయడం, దండాలు ఎట్టేయడం కాదు. దాన్ని కాసేపు చూస్తే, అసలు పైనుంచి కిందకు చూస్తే అర్థమవుతుంది. విష్ణుమూర్తి చుట్టూ మహత్తరమైన సంపదలన్నీ ఉన్నప్పటికీ ఆయన దృష్టి ఎక్కడ ఉంటుందో గమనించండి. లక్ష్మీదేవి మీద ఉండదు, గరుత్మంతుని మీద ఉండదు, దేవతల మీద ఉండదు, నారద తుంబరుల మీద ఉండదు. ఆదిశేషుడు 1000 పడగలతో బొస్సమని కొట్టి భయపడుతున్నా ఆయన చూపు అక్కడ ఉండదు. ఆయన భయపడ్డు, ప్రలోభపడ్డు, నిర్మలంగా నిశ్చలంగా అర్ధనిమీలత నేత్రాలతో తన నాభి కమలంలో ఉన్న బ్రహ్మదేవుడు కేసి చూస్తూ ఉంటాడు. అంటే నిరంతరం బ్రహ్మచింతన. అది ఆత్మధ్యానం అంటారు దాన్ని. అది ఆత్మధ్యానం. నీ చుట్టూ సమస్త భోగాలు ఉండొచ్చు, మీరు 7 అంతస్తుల మేడలో ఉండొచ్చు, 10 మంది నౌకర్లు మీ దగ్గర పనిచేస్తూ ఉండొచ్చు, ఇంకా మీకు చాలా చోట్ల స్థలాలు, ఇళ్ళు, పొలాలు అన్నీ ఉండొచ్చు, మీ ఇంట్లో బోళ్ళు బంగారం ఉండొచ్చు. మీ మనస్సులో ఇవేవి ఉండకూడదు, అప్పుడు ప్రశాంతంగా ఉంటారు. అస్తమాను భార్య భర్త కూర్చుని మన బంగారం రేటు పెరిగిందో అని కూర్చుని లెక్కలేసుకుని అక్కడి నుంచి ఆ స్థలం ఎక్కడో ఉంది, BHCL పక్కనే ఈ మధ్యనే కొన్నాం, ఎవడైనా ఆక్రమించేసేయడమో. ఈ రోజుల్లో అన్నీ ఆక్రమించేస్తున్నారు, తివేళే పేపర్లో వచ్చింది. అని ఆవిడ చెప్పి వీడి దాని గురించి ఆలోచిస్తే ఆ స్థలం అలాగే ఉంది, ఆక్రమించిన వాడు బాగానే ఉన్నాడు, వీడి గుండెపోటు వచ్చింది, వీడిని యమధర్మరాజు ఆక్రమించాడు. ఆ స్థలం గురించి ఆలోచించకుండా ఉంటే యమధర్మరాజు రాకుండా ఉండేవాడు, గుండెపోటు రాకుండా ఉండేది. ఇప్పుడు ఉన్న స్థలం పోగా గుండెపోటు కూడా వచ్చింది, ప్రాణం పోయింది.